శ్రీ గురుభ్యో నమః. మనమంతా నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టేస్తున్నాం. ఈ నూతన సంవత్సరం 2024 జ్యోతిష శాస్త్రం ప్రకారం ఏ రాశి వారికి ఎలా ఉంటుంది, ఎవరికి బాగా కలిసి వస్తుంది, ఎవరికి నష్టాలు వస్తాయో ఒకసారి చూసేద్దామా? ఇక ఈ ద్వాదశ రాశులలో మొదటి రాశి మేషరాశి. మేషరాశిలోకి అశ్విని 4 పాదాల వారు, భరణి 4 పాదాల వారు, కృత్తిక 1వ పాదం వారు వస్తారు. ఈ రాశికి వారికి ఈ సంవత్సరం ఎంతో అనుకూలంగా ఉంటుంది. గతంలో కొనుగోలు చేసిన భూములకు కూడా వీరికి విలువ పెరుగుతుంది. అలాగే చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ప్రమోషన్స్ కూడా వీరికి లభిస్తాయి. ఇక సివిల్ సర్వీసులకు ఎంపికవుతారు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలం. చాలా కాలంగా ఎదురు చూస్తున్న మీ ఆదాయంలో అభివృద్ధి కనిపించే అవకాశం ఉంది. లేదా మార్చి నెలలో మీరు ప్రమోషన్స్ పొందే అవకాశాలు కూడా నిండుగా కనిపిస్తున్నాయి. మీరు వ్యాపారం చేస్తున్నట్లయితే ఈ సమయంలో ఒక ఆలోచనాత్మకమైన నిర్ణయాలను తీసుకోవాలి, లేకపోతే ఆర్థిక పరంగా నష్టపోతారు. మీరే ఈ సంవత్సరం మార్చి జూలై నెలలో వివాహ కార్యకలాపాలు చేసే అవకాశం ఉంది. ఇక ఈ సంవత్సరం ఈ రాశి వారికి ప్రేమ పరంగా అనుకూల ఫలితాలు దక్కకపోవచ్చును. వివాహ శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. రాజకీయ పదవులు లభిస్తాయి. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటారు. తోలు ఉత్పత్తులు, ఎగుమతులు, దిగుమతులు, జల రవాణా లాభసాటిగా ఉంటాయి. ఇక దైవానుగ్రహంతో వివాహ శుభకార్యాలు సఫలమవుతాయి. ఈ సంవత్సరంలో మీ కుటుంబ పరిధిలో ఒక వివాహ వేడుక జరుగుతుంది. డబ్బును ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు. మీరు డబ్బును పెట్టుబడి పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచన చేయండి. ఇక సంవత్సర ప్రారంభంలో మీ యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని సూచన. అలాగే గ్రహాల శుభ దృష్టి వలన మీకు వృత్తిపరంగా అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. అవివాహితులకు ఈ సంవత్సరం పెళ్లి జరుగుతుంది. ఎవరినైనా ఇష్టపడుతూ ఉంటే మీ ప్రేమను వ్యక్తపరచాలి అని అనుకుంటే మీ అభిప్రాయం తెలియచేయడానికి ఈ సంవత్సరం ఎంతో అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక తదుపరి వృషభ రాశి వారి గురించి చూద్దాం. వృషభంలోనికి కృత్తిక 2, 3, 4 పాదాల వారు, రోహిణి 4 పాదాల వారు, మృగశిర 1, 2 పాదాల వారు వస్తారు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం సాంకేతిక వ్యాపారాలు, వ్యవసాయదారులకు శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. ఇతరుల మీద ద్వేషం మీపై అభిమానంగా మారి కొందరు మీకు సహకరిస్తారు. గౌరవం, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. స్థిరాస్తి వ్యవహారాలలో పెద్దలు అనుకూలంగా వ్యవహరిస్తారు. స్పెక్యులేషన్, సెల్ఫ్ డిఫెన్స్ ఎక్కువ ఆసక్తిని కలిగిస్తాయి. లైసెన్స్లు, లీజులు లభిస్తాయి. ఉన్నతాధికారులతో సంబంధాలు ఉపకరిస్తాయి. ఇక జీవిత భాగస్వామితో సఖ్యత చాలా విషయాల్లో ప్రభావితం చేస్తుంది. రాజకీయ పదవులు లభిస్తాయి. కొన్ని సమస్యలకు పరిష్కార మార్గాలు దొరుకుతాయి. ఈ సంవత్సరం అంతటా మీ కెరీర్ పట్ల తీవ్రంగా కృషి చేస్తారు. దానికోసం మీరు మీ కెరీర్లో మీకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సృష్టించుకోవడానికి కూడా కృషి చేస్తారు. ఇక ఆర్థిక జీవితం సాధారణంగా కంటే మెరుగైనదిగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడినప్పటికీ మీ ఖర్చులు కూడా పెరగవచ్చు. మీరు అనవసరమైన ఖర్చులను నియంత్రించుకోకపోతే మీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించండి. ఇక ఈ కాలంలో ఇంటిని కూడా మరమ్మతులు చేయించుకోవచ్చును. ఈ సమయంలో ఆస్తులను కొనడం కానీ అమ్మడం కానీ చేస్తారు. ఈ రాశి వారికి 2024 సంవత్సరం మొత్తం పెద్దగా ఆరోగ్యపరంగా ఏ విధమైన సమస్యలు ఉండవు. ఏప్రిల్, మే మరియు ఆగస్టు నెలలో కొంత ముందు జాగ్రత్తలు తీసుకోండి. మీకు ఈ సంవత్సరంలో వృత్తిపరమైన జీవితంలో గొప్ప ఫలితాలు అందుతాయి. ఈ సమయంలో మీ ఆర్థిక రాబడి కూడా పెరుగుతుంది. ఇక జనవరి నెలలో విజయాల కోసం ఎక్కువ కృషి చేయవలసి ఉంటుంది. దీనితో మీకు జనవరి, ఫిబ్రవరి నెలలో ఆకస్మిక ధనలాభం, ఉద్యోగాలు వస్తాయి. ఈ సమయంలో మీ జీతం కూడా పెరిగే అవకాశాలు నిండుగా కనిపిస్తున్నాయి. ఇక తదుపరి మిథున రాశి. మిథున రాశిలోకి మృగశిర 3, 4 పాదాల వారు, ఆరుద్ర 4 పాదాల వారు, పునర్వసు 1, 2, 3 పాదాల వారు వస్తారు. ఇక ఈ సంవత్సరం ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. వీరి ఆదాయాలు ఈ సంవత్సరంలో బాగా పెరగపోవచ్చు. మీకు నూతన ఆదాయ మార్గాలు కూడా సృష్టించబడతాయి. ఏప్రిల్ మధ్య నుండి మే మధ్య వరకు మీ ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. అలాగే జూన్ అంతటా కొనసాగుతుంది. విదేశీయాన సంబంధం విషయాలు అనుకూలిస్తాయి. ధనం అధికంగా వెచ్చిస్తారు. సంతానం, కుటుంబ
సభ్యుల మాటను కాదనలేక ఆర్థిక భారం మోస్తారు. సామాజిక రాజకీయ మార్పులు మంచి ప్రభావం చూపుతాయి. గతంలో కష్టానికి ఫలితం ఉంటుంది. మాట పట్టింపు వల్ల కొన్నిటికి దూరంగా ఉండాల్సి వస్తుంది. వంశపారంపర్యంగా ఆస్తులు సానుకూలమవుతాయి. క్రీడలు రాజకీయాలపై అంచనాలు నిజమవుతాయి. విద్య వైజ్ఞానిక రంగాలలో మంచి ఫలితాలు సాధిస్తారు. కవులు కళాకారులకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతంత మాత్రంగా ఉంటుంది. ఇక విద్యార్థులు ఆశించిన ఫలితాలను కూడా పొందుతారు. ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నెలలు విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సంవత్సరం వారి నైపుణ్యాన్ని ప్రదర్శించాలి అని అనుకుంటారో వారు మరియు పోటీ పరీక్షలకు సిద్ధంగా ఉన్న వారికి అనుకూల ఫలితాలను ఇస్తాయి. పోటీ పరీక్షలకు మీ కృషి మరియు అదృష్టం రెండూ కలిసి వస్తాయని చెప్పాలి. ఇక ఈ సంవత్సరం మీ కుటుంబంలోకి ఒక కొత్త వ్యక్తి వచ్చే అవకాశం ఉంటుంది. బహుశా పెళ్ళి అయినా లేదా ఒక నూతన శిశువు జన్మించడం కానీ జరుగుతుంది. మీరు మీ కుటుంబం పరంగా ఈ సంవత్సరం చాలా ఆనందంగా ఉంటారు. ఇక తదుపరి కర్కట రాశి వారు. కర్కట రాశిలోకి పునర్వసు 4వ పాదం వారు, పుష్యమి 4 పాదాల వారు, అశ్లేష 4 పాదాల వారు వస్తారు. ఈ రాశి వారికి ఆర్థికంగా ఎంతో అనుకూలంగా ఉంటుంది. శుభకార్య సంబంధమైన విషయాలు కూడా సానుకూలమవుతాయి. స్నేహితులు బంధువులతో ఏర్పడిన విభేదాలు కూడా సమసిపోతాయి. ఇక వ్యాపారాలు బాగా అనుకూలిస్తాయి. వ్యవసాయం లాభసాటిగా ఉంటుంది. రైతులకు ప్రభుత్వం నుంచి మంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఖర్చులు మాత్రం అధికమవుతాయి. ఇక రహస్య ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. రాజకీయాల్లో అనుకూలంగా ఉంటుంది. కోర్టు కేసుల్లో తీర్పులు అనుకూలంగా వస్తాయి. విదేశాల నుంచి ఆర్థిక సహాయం అందుతాయి. వంశవృద్ధి జరుగుతుంది. సరైన సమయంలో నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతి విషయం ధనంతో ముడిపడి ఉందని గ్రహిస్తారు. పోటీ పరీక్షల్లో విజయం మంచిగా సాధిస్తారు. అయితే మీరు మార్చి మరియు జూన్ నెలలో డబ్బు మరియు భవిష్యత్ విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. ఒకవేళ మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోక తప్పదు. ఇక మీరు ఈ సంవత్సరం విజయాలను సాధించాలి అంటే అది మీ కృషి మీదే ఆధారపడి ఉంటుంది. మీ కుటుంబ జీవితం మెరుగుపడుతుంది. జీవిత భాగస్వామి కుటుంబ సభ్యులు మీకు అన్ని విధాలుగా మద్దతునిస్తారు. మీ భాగస్వామి మీరు ఒకరి మీద ఒకరు ప్రతి విషయంలోనూ పట్టుదలతో కలిసి ఉంటారు. కొత్తగా వివాహమైన వారు సంతానం కోసం ఆశించవచ్చును. అవివాహితులు భాగస్వామి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే మీరు మీ భాగస్వామిని పొందగలుగుతారు. ఎక్కువ కాలం మీరు మీ భాగస్వామితో అందమైన బంధాన్ని పొందుతారు. ఇక తదుపరి సింహరాశి. సింహరాశిలోకి మక 4 పాదాల వారు, పుబ్బ 4 పాదాల వారు, ఉత్తర 1వ పాదం వారు వస్తారు. వీరికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయని చెప్పవచ్చు. వ్యాపార సంబంధ అంశాలు, విదేశీయానాలు అనుకూలిస్తాయి. కొత్త విధానాలను అవలంబిస్తారు. ఇది మీ భవిష్యత్తుకు మరియు సంపదకు అవరోధాలను కలిగించే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరంలో మీరు మీ తండ్రి గారి ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు మార్చి మరియు మే నెలలో కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. ఈ సంవత్సరంలో మీకు ఒక మోస్తారులో ఆరోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. వాహనాలతో జాగ్రత్త ఎంతో అవసరం. చాలాసార్లు అదృష్టం కూడా కలిసి రాదు. అలాగే ఈ సంవత్సరం మీరు ఉద్యోగం సంపాదించుకోవడానికి మరింత కృషి చేయవలసి ఉంటుంది. మీ సీనియర్లు అధికారుల నుండి సహకారాన్ని పొందుతారు, కానీ మీరు వారి సలహాలను పూర్తిగా ఉపయోగించుకోలేరు. భాగస్వామ్య వ్యాపారంలో సమస్యలను పరిష్కరించుకుంటారు. ఇక జలవనరులు ఆశించిన చోట ఏర్పడతాయి. విదేశాల్లోని వ్యక్తుల వల్ల పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. రాజకీయ పదవి లభిస్తుంది. అవివాహితులకు పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇక అంతేకాదు, నమ్మిన వారు మాత్రం ఈ సంవత్సరం ద్రోహం చేసే అవకాశం ఉంది. ఆశించిన ఫలితాలను పొందుతారు. ఆర్థిక పరిస్థితుల్లో మార్పు వస్తుంది. శుభకార్యాలలో ఇబ్బందులు ఎదురవుతాయి. స్టేషనరీ, ప్రింటింగ్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలిక పోరాటానికి సంకల్పం చేసే పరిస్థితి ఉంటుంది. ఏకపక్ష నిర్ణయాలకు దూరంగా ఉంటారు. ఇక విద్యార్థులు ఈ సంవత్సరం అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా జనవరి నెలలో శనిచేత ప్రయోజనం పొందుతారు. ఈ సంవత్సరం సింహరాశి వారి కుటుంబ జీవితం అంత అనుకూలంగా ఉండదు. ఈ సంవత్సరం మధ్యకాలంలో ఇంట్లో ఒక మంగళకరమైన కార్యాన్ని చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఇక తదుపరి కన్యా రాశి.
కన్యా రాశిలోకి ఉత్తర 2, 3, 4 పాదాల వారు, హస్త 4 పాదాల వారు, చిత్త 1, 2 పాదాల వారు వస్తారు. ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుటుంబ ఆర్థిక పురోగతి ఉంటుంది. జూలై, ఆగస్టు నెలలో మీరు విదేశీ వనరుల నుండి ఆదాయాన్ని పొందుతారు. అదే సమయంలో మీ ఖర్చుల ఫలితంగా మీరు మీ ఆదాయాన్ని కూడా కోల్పోవచ్చును. ఆ తర్వాత ఉన్న 6 నెలలు మీకు ఆర్థిక పరంగా ఎంతో అనుకూలంగా ఉంటాయి. విద్యా సంబంధ విషయాలు అనుకూలిస్తాయి. స్థిరాస్తులు అమ్మి మరో వ్యాపారంలో పెట్టుబడి పెడతారు. కొన్ని విషయాలలో న్యాయ పోరాటాలకు సిద్ధపడతారు. కాంట్రాక్టులు, లీజులు అనుకూలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు, పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఇక వీరి రాజకీయ జీవితం బాగుంటుంది. కళాకారులకు అనుకూలంగా ఉంటుంది. భాగస్వాముల పనితీరును కనిపెడతారు. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుని లాభపడతారు. నమ్మకమైన వారిని సేవకులుగా నియమించుకుంటారు. స్పెక్యులేషన్కి దూరంగా ఉండాలి. వృత్తిపరమైన వ్యాపారం, విద్య మరియు వివాహం వంటి రంగాలలో మీరు అనుకున్న ఫలితాలను తప్పక పొందుతారు. ఈ సంవత్సరం ప్రారంభంలో చాలా ఖర్చు చేస్తారు. అయితే మీకు డబ్బులు అనేవి వస్తూ పోతూనే ఉంటాయి. మీరు ఏ విధమైన పెట్టుబడులు పెట్టడానికైనా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. ఇక సంవత్సరం ప్రారంభంలో చక్కని ఆరోగ్యం ఉంటారు. అన్ని విధాలుగా ఈ సంవత్సరం మీకు ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. ఇక ఫిబ్రవరి నెలలో ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం ఉంది. ప్రమోషన్స్ కూడా వస్తాయి. మీ సీనియర్ మరియు సహ ఉద్యోగుల నుండి మీకు మద్దతు పొందే అవకాశం ఉంది. అధికారిక ఉద్యోగుల్లో పెరుగుదల పొందవచ్చు. ఉద్యోగ విషయంలో మీకు అదృష్టం సంవత్సరం మొత్తంగా తోడుగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఇక తదుపరి తులారాశి వారు చిత్త నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వారు వస్తారు. ఈ రాశి వారికి ఆర్థికంగా ఎంతో అనుకూలంగా ఉంటుంది. పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. సానుకూల ఫలితాలు ఉంటాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించి లాభాలు గడిస్తారు. అధికార స్థానంలో ఉన్న స్త్రీల వల్ల మేలు జరుగుతుంది. స్థలాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వృద్ధి చేస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. మీ ప్రతిభను నిరూపించుకుంటారు. ఉద్యోగాల్లో స్థానచలనం సూచనలు ఉంటాయి. సామాజిక సేవా సంస్థలకు సహాయం చేస్తారు. అర్ధాంతరంగా నిలిచిపోయిన పనులు కూడా పూర్తి చేస్తారు. ఇక శత్రువుల నుంచి ఏర్పడిన ఇబ్బందులను అధిగమించగలుగుతారు. మానసిక స్థైర్యం పెరుగుతుంది. మార్చిలో భూమి కానీ వాహనం కానీ కొనుక్కునే అవకాశం ఉంది. ఈ సమయంలో మీ కుటుంబంలోకి ఒక కొత్త శిశువు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ సంవత్సరం తులారాశి వారు ఎవరైతే వారికి నచ్చిన వారిని వివాహం చేసుకుందాం అనుకుంటున్నారో వారికి ఈ సంవత్సరం మధ్య భాగం నుండి ఎంతో అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో ప్రోత్సాహం లభిస్తుంది. సంతాన భాగ్యం దక్కుతుంది. కొన్ని విషయాలను గోప్యంగా ఉంచడం వలన మేలు జరుగుతుంది. ఇక ఆదాయానికి మించిన ఖర్చులు అదుపులో చేయడం ద్వారా మీరు విజయం సాధిస్తారు. విదేశాలలో ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ప్రతి పనిలోనూ వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిని ఓడిస్తారు. వ్యాపార సంబంధ విషయాల్లో పురోగతి సాగిస్తారు. విద్య సంబంధ విషయాలు సానుకూలంగా ఉంటాయి. అన్ని రంగాల వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది ఈ సంవత్సరం. తదుపరి వృశ్చిక రాశిలోకి విశాఖ 4వ పాదం వారు, అనురాధ 4 పాదాల వారు, జ్యేష్ఠ 4 పాదాల వారు వస్తారు. ఈ సంవత్సరం వీరికి ఎంతో శుభదాయకమని చెప్పాలి. అన్ని కార్యములందు విజయాన్ని సాధిస్తారు. శత్రు బాధలు కూడా ఉండవు. శుభవార్తలు వింటారు. గౌరవ మర్యాదలు అధికమవుతాయి. అనవసరమైన భయోందనలన్నీ తొలగిపోతాయి. అయితే వృత్తి, ఉద్యోగ రంగాల్లో స్థానచలన సూచనలున్నాయి. ఆర్థిక పరిస్థితుల్లో మార్పులుంటాయి. కుటుంబంలో అభివృద్ధితో పాటు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మార్చి మధ్యమనం నుండి వత్సరాంతరం వరకు స్థానచలన సూచనలుంటాయి. శుభకార్యాలకు ధన వ్యయం అధికమవుతుంది. ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. అనారోగ్యాలు ఏర్పడకుండా జాగ్రత్త వహిస్తారు. ఇతరులను ఇబ్బందిని కలుగు చేసే పనులు మానుకోవాల్సి వస్తుంది. వృత్తిలో ఇబ్బందులు అధిగమిస్తారు. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది. ఇక సెప్టెంబర్ నుంచి ప్రయత్న కార్యములందు దిగ్విజయాన్ని పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబంతో ఎంతో సంతోషంగా ఉంటారు. ముఖ్యమైన పని పూర్తి కావడంతో ఆనందిస్తారు. కీర్తి ప్రతిష్టలు పొందుతారు. అనారోగ్య బాధలను అధిగమిస్తారు. అంతేకాదు నూతన కార్యాలకు ఆటంకాలున్న సత్ఫలితాలు పొందుతారు. వృత్తి, వ్యాపార రంగాల్లో ధన నష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. మీకు దైవ దర్శనం కూడా ఈ సంవత్సరం మంచిగా లభిస్తుంది. ఇక తదుపరి ధనుస్సు రాశి వారికి మూలా నక్షత్రం 4 పాదాల వారు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాల వారు, ఉత్తరాషాఢ నక్షత్రం
ఒకటవ పాదం వారు వస్తారు. మీకు జాతకరీత్యా ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉన్నాయని చెప్పవచ్చు. విదేశీ సంబంధం వ్యవహారాలు లాభిస్తాయి. ఆరోగ్యం పట్ల ఆందోళన చెందుతారు. కుటుంబ విషయాల ప్రభావం వృత్తి వ్యాపారాలపై పడుతుంది. ఆత్మవిశ్వాసం అభిమానంతో ఉంటారు. శత్రువులు మిత్రువులవుతారు. వ్యతిరేక వర్గానికి సహాయం చేస్తారు. లౌక్యం లోపించడం, స్వతంత్ర భావాల వల్ల చెప్పుకోలేని సమస్యలు ఏర్పడతాయి. దైవానుగ్రహం వల్ల ఆపద నుండి బయటపడతారు. లీజు, లైసెన్సులు, టెండర్లు అనుకూలిస్తాయి. బ్యాంక్ లోన్లు మంజూరవుతాయి. ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమంలో పాల్గొంటారు. సంస్థ ప్రతిష్ట పెరుగుతుంది. ఎగుమతులు దిగుమతులు వ్యాపారం అనుకూలిస్తాయి. ఒప్పందాల సమయంలో అప్రమత్తంగా ఉండాలి. అయితే మీరు మీ పని ప్రదేశాలలో ప్రశంసలు పొందుతారు. మీ సహ ఉద్యోగులు కూడా మీకు సహాయం చేస్తారు మరియు లాభదాయకమైన ఆలోచనలు చెబుతారు. ఈ సంవత్సరం మీ ఆదాయం నికరంగా ఉంటుంది. మీరు విజయం సాధించడానికి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇక మీ విద్యకు సంబంధించిన విషయాలలో ఈ సంవత్సరం మీ దీర్ఘకాల కోరికలు నెరవేరవచ్చు. మీరు ఈ సమయంలో ఎలక్ట్రానిక్ లేదా హార్డ్వేర్ వ్యాపారాలు చేస్తున్నట్లయితే మీరు మరింత విజయాన్ని పొందే అవకాశం ఉంది. ఇక తదుపరి మకర రాశి. మకర రాశిలోకి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వారు, శ్రవణం 1, 2, 3, 4 పాదాల వారు, ధనిష్ట 1, 2 పాదాల వారు వస్తారు. ఈ రాశి వారికి జనవరి 25 నుంచి ఎంతో అనుకూలంగా ఉంటుంది. మధ్యవర్తుల వల్ల కొంత నష్టం జరుగుతుంది. ఈ సంవత్సరం మీ కుటుంబ జీవితం అంత సానుకూలంగా ఉండదని చెప్పాలి. మీరు ఈ సంవత్సరం ప్రారంభంలో భూమి కానీ వాహనం కానీ కొనవచ్చు. కొత్తగా వివాహం చేసుకున్న జంటలు మొదటి కొన్ని నెలలు మరియు తరువాత జూన్ తరువాత పిల్లలను ఆశించవచ్చు. నమ్ముకున్న వ్యక్తులు, రాజకీయ నాయకులు, అధికారులు చెప్పుకో విధంగా ఉపయోగపడరు. ఆత్మీయులు కొన్ని సందర్భాల్లో అపార్థం చేసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో పరపతి పెరుగుతుంది. మొండి బాకీల వ్యవహారాలు మలుపులు తిరుగుతాయి. కోర్టు వ్యవహారాలు కూడా మీకు అనుకూలిస్తాయి. ఇక మాటలకు వక్రార్థాలు వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్త. విదేశీయానం ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కుటుంబ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలను సమర్థవంతంగా మీరు ఎదుర్కొంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. విలువైన స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ప్రతి విషయంలో అంచనాలు నిజమవుతాయి. బ్యాంక్ రుణాలు తీరుస్తారు. ఈ సంవత్సరంలో మీ ప్రేమ జీవితం మీకు అనుకూల పరిస్థితులను అందించే అవకాశం లేదనే చెప్పాలి. ఇక మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నట్లు అయితే వారు మిమ్మల్ని సంవత్సరం చివరిలో ప్రేమించే అవకాశం ఉంటుంది. వ్యాపార విషయాలను అనుభవం ఉన్నవారితో చర్చించండి. మీరు ఈ సంవత్సరంలో కడుపుకు సంబంధించిన బాధలో పడే అవకాశం కనిపిస్తూ ఉన్నాయి. అందుకే జాగ్రత్తగా ఉండండి. అలాగే మీరు ఉబకాయం బారిన పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి సాధ్యమైన మేరకు ఆహార నియమాలు చక్కగా పాటించండి. ఈ సంవత్సరం మధ్యలో వ్యాపారాన్ని పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. దీనికోసం మీరు ఆయా రంగంలోని నిపుణులైన వారిని సంప్రదించడం ఎంతో మంచిది. ఇక తదుపరి కుంభరాశి. కుంభరాశిలోకి ధనిష్ట 3, 4 పాదాల వారు, శతభిషం 4 పాదాల వారు, పూర్వభద్ర 1, 2, 3, 4 పాదాల వారు వస్తారు. ఈ సంవత్సరం మీరు ఈ వ్యాపారాల్లో బాగా లాభపడతారు. అమ్మకాలు కొనుగోలు లాభసాటిగా జరుగుతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కొంత పురోగతి ఉంటుంది. సంతాన పురోగతికి డబ్బులు అధికంగా ఖర్చు చేస్తారు. సహోదర వర్గం ప్రేమ వివాహాలు చికాకు కలిగిస్తాయి. బాధ్యతల నుంచి తప్పుకుంటారు. మహిళల నుంచి మంచి సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబంలో ఐకమత్యం ఉంటుంది. స్నేహితులతో కలిసి వ్యాపారాలు ప్రారంభిస్తారు. భవిష్యత్తు గురించి స్పష్టమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇక దైవ కార్యక్రమాలు, దీక్షలు మంచి ఫలితాలను ఇస్తాయి. స్థిరాస్తుల కొనుగోలు విషయంలో జాప్యంగా జరుగుతుంది. చేసిన ప్రాతిపదనలకు విదేశాలలో ఆమోదం లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం చేతికందుతుంది. పెట్టుబడుల వల్ల బాగా లాభపడతారు. ఇక ఆలస్యంగా మంచి జరుగుతుంది. ఆర్థిక మరియు వ్యాపారం వంటి రంగాలలో వీరికి మంచి ఫలితాలు వస్తాయి. ఇక వీరి ఆర్థిక స్థితికి సంబంధించినంత వరకు ఈ సంవత్సరం బాగుంటుంది. వీరి జీవితంలో అభివృద్ధిని కూడా మంచిగా పొందుతారు. వీరి సామర్థ్యం వలన అదనపు డబ్బు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ సంవత్సరం వీరి ఆరోగ్యపరంగా ఎంతో అనుకూలంగా ఉంటుంది. కానీ వీరి కుటుంబ సభ్యుల ఆరోగ్యం బలహీనపడే అవకాశం ఉంది. ఈ సంవత్సరం వీరి జాతకం ప్రకారం శత్రువులపై విజయం సాధించే సంకేతాలను చూపిస్తుంది. అలాగే ఈ సంవత్సరం మీ పిల్లలకు చాలా అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు. వారు వృత్తి పరంగా ప్రశంసలు అందుతారు. వైవాహిక జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ఈ సంవత్సరం సంతాన సాఫల్యత కూడా ఉంటుంది. ఇక చివరిగా మీనరాశి గురించి తెలుసుకుందాం. మీనరాశిలోకి పూర్వభద్ర 4వ పాదం వారు, ఉత్తరభద్ర 4 పాదాల వారు, రేవతి నక్షత్రం
4 పాదాల వారు వస్తారు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉన్నాయని చెప్పవచ్చు. గృహ సంబంధ విషయాలు అనుకూలిస్తాయి. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో మీరు మీ ఉద్యోగాన్ని మార్చుకునే అవకాశం ఉంటుంది. మీకు ఈ సంవత్సరం అధిక ఆదాయం మీ బాండ్స్ మరియు రియల్ ఎస్టేట్ రంగాల ద్వారా పొందవచ్చు. ఈ సంవత్సరం మొదటి నెలలో అనగా జనవరి నెలలో మీ ఆరోగ్యం అంతగా సహకరించకపోవచ్చు. ఫిబ్రవరిలో మీరు మీ తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధగా ఉండాలి. ఇంతకు మించిన ఆరోగ్య సమస్యలు ఈ సంవత్సరం మీకు కలగవు. అయితే వృత్తిపరంగా కొన్ని ప్రాజెక్టులో ఇబ్బందులు అయితే వస్తాయి. అంతరాత్మకు విరుద్ధంగా వ్యవహరిస్తారు. దొంగ స్వామీజీల పట్ల అభిప్రాయాలను అందరికీ చెబుతారు. వ్యక్తిగత విషయాలను స్వయంగా చూసుకుంటారు. మానసిక దైవారాధన మీకు పెరుగుతుంది. సంతోష సమయాలను కొన్ని సందర్భాలలో ఆస్వాదించలేకపోతారు ఈ సంవత్సరం. ఇక రాజకీయ పదవులు కూడా దక్కుతాయి. సంతాన ప్రాప్తి ఉంటుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. వ్యాపార వ్యవహారాలు ఇతరితర విషయాలు అనుకూలిస్తాయి. ఆత్మీయులు ఈ సంవత్సరం దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక మీ చదువు, భవిష్యత్ మరియు పెళ్లి వంటి విషయాలకు చాలా అనుకూలంగా ఉంటుంది ఈ సంవత్సరం. అలాగే ఈ రాశి వారికి వివాహాది శుభకార్యాల విషయంలో మాట నెగ్గించుకునే అవకాశం ఈ సంవత్సరం కనిపిస్తుంది. ప్రతి విషయంలోనూ సహోదరులు, పెద్దలు అండగా నిలుస్తారు. విద్యా సంబంధ విషయాలలో అనుకూల ఫలితాలు ఉంటాయి. సో ఫ్రెండ్స్, చూసారుగా ద్వాదశ రాశుల వారికి ఈ 2024 ఎలా ఉండబోతుందో, ఎలాంటి శుభ ఫలితాలను పొందుతారు, ఎలాంటి అశుభ ఫలితాలను పొందుతారో చూసారు కదా. ఇలాగే ప్రతిరోజు కూడా మీ యొక్క రాశి ఫలాల గురించి మేము చెబుతూ ఉంటాము. ఇలాంటి సరికొత్త అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూనే ఉండండి. ధన్యవాదాలు.